సుదీర్ఘకాలంగా కాంగ్రెస్కి సేవలందిస్తున్న అద్దంకి దయాకర్కి కీలక పదవి రావడం ఖాయంగా తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో అద్దంకి దయాకర్కి ఛాన్స్ దక్కుతుందని అనుకున్నారు. అద్దంకి దయాకర్ పేరు ఖరారు చేశారంటూ ప్రచారం జరిగింది. ఫోన్ చేసి నామినేషన్కు సిద్ధంగా ఉండాలని పార్టీ పెద్దలు చెప్పారని వార్తలు వచ్చాయి. కానీ లాస్ట్ మినిట్లో అద్దంకికి అవకాశం తప్పిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి దయాకర్కు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో ఉండగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిపోయింది. దయాకర్కు ఎమ్మెల్సీ పదవి అందినట్లే అంది దూరమైంది. అయితే ఈ వ్యవహారం అంతా రేవంత్ రెడ్డికి తెలిసే జరిగిందా లేదా తెలియకుండా జరిగిందా అనే చర్చ మొదలైంది. అద్దంకి దయాకర్ను పక్కన పెట్టడానికి కారణమేంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇద్దరు జూనియర్లకు ఇవ్వడం సరికాదని సీనియర్లు హైకమాండ్పై ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. సీనియర్ల ఒత్తిడితో అద్దంకి దయాకర్ స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను ఖరారు చేశారని చర్చ సాగింది. మరోవైపు తనకు ఎమ్మెల్సీ స్థానం దక్కకపోవడంపై అద్దంకి దయాకర్ స్పందించారు. పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీలో తనకు మంచి పొజిషన్ రావచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అద్దంకి దయాకర్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా అద్దంకికి అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రేవంత్ స్థానంలో పీసీసీ చీఫ్గా అద్దంకికి అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. సుదీర్ఘకాలం పార్టీ కోసం నిబద్ధతతో పనిచేయడం, టికెట్ రాకపోయినా పార్టీకి సహకరించడం, సామాజిక సమీకరణాలు అన్నీ కలిసి అద్దంకికి కీలక పదవి ఖాయం చేశాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.